నమస్కారం. సిసిసి ఛానల్కి స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ ప్రగలపాటి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. క్షేత్రస్థాయిలో ఉన్నత స్థాయి అధికారులతో గామన్ వంతెన పరిశీలన. ముఖ్య కార్యదర్శి పిఎస్ ప్రద్యుమ్న ట్రాఫిక్ మళ్లింపుపై అధికారులకు దిశానిర్దేశం. జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తల ఆత్మీయ పరిచయ సమావేశం. ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని శ్రేణులకు దిశానిర్దేశం. 10 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేస్తున్న రాజమండ్రి ఎంపీ భరత్ ఇప్పటికే పోలీసులకు, ఎన్నికల ఆర్ఓకు ఫిర్యాదు చేశారు. పక్క రాష్ట్రాల వారు వచ్చి వ్యాపారం చేయకూడదట. ఆదిరెడ్డి శ్రీనివాస్ చర్యలు తీసుకోవాలని ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాలను మనం ఒకసారి వీక్షిద్దాం. రాజమండ్రి గోదావరి నదిపై గామన్ బ్రిడ్జ్ మరమ్మతులకు గురైన ప్రాంతాన్ని రాష్ట్ర రవాణా, రోడ్డు, భవనాలు ముఖ్య కార్యదర్శి పిఎస్ ప్రద్యుమ్న, జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత, ఎస్పీ జగదీష్, ఆర్ఎండ్బి చీఫ్ ఇంజనీర్, రాష్ట్ర రహదారులు అభివృద్ధి కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎల్ శ్రీనివాసరెడ్డి, సబ్ కలెక్టర్ అశోష్ శ్రీవాత్సవ్, ఈఈ శ్రీకాంత్, ఆర్ఎండ్బి ఈఈ ఎస్బివి రెడ్డి, డిఈ బివివి మధుసూదన్ రావు, డిఎస్పీ కేసీహెచ్ రామారావు తదితరులు పరిశీలించడం జరిగింది. అనంతరం అధికారులు సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్య కార్యదర్శి పిఎస్ ప్రద్యుమ్న మాట్లాడుతూ గామన్ బ్రిడ్జికి చెందిన సాధారణ తనిఖీల్లో భాగంగా నిర్వహణ సంస్థ 56-57 మధ్య స్పాన్ వద్ద సాంకేతికపరమైన లోపం గుర్తించడం జరిగిందని పేర్కొన్నారు. వాహనాలు వెళ్తున్న క్రమంలో వైబ్రేషన్స్ అధిక స్థాయిలో ఉన్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే తక్షణ మరమ్మతులకు చర్యలు తీసుకోవడం జరుగుతోందని తెలియజేశారు. కేవలం బేరింగ్లు మాత్రమే దెబ్బతినడం జరిగిందని, వంతెన భద్రతకు ఎటువంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. బేరింగ్లు అందుబాటులో ఉంటే 4-5 రోజుల్లో పనులు చేపట్టడం జరుగుతుందని అన్నారు. ఒకవేళ బేరింగ్ అందుబాటులో లేని యెడల ఈ వంతెనకు అనుగుణంగా బేరింగ్ తయారు చేయాల్సి ఉంటుందని, అవి కలకత్తాలో వాటి తయారు చేసే కంపెనీలు ఉన్నట్లు తెలిపారు. రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించడం, ఆ మేరకు ఇంజనీరింగ్ అధికారుల సూచనల మేరకు తదుపరి కార్యాచరణ అమలు చేస్తున్నట్లు వివరాలు తెలిపారు. ట్రాఫిక్ పక్కన ఉన్నటువంటి ఏమైతే బ్రిడ్జ్ భాగం పక్కన ఉన్న బ్రిడ్జ్లో ప్రస్తుతానికే బోత్ వేస్ ట్రాఫిక్ అలో చేయడం. సో ఏదైనా కానీ మిగతా చోట ఏమైనా ఇబ్బంది ఉందా అనేది కూడా మరి డ్రోన్ ద్వారా బేరింగ్స్ కింద ఉంటాయి కాబట్టి కలెక్టర్ మాధవిలత మాట్లాడుతూ ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం కాకుండా ఒకవైపు నుంచే రానుపోను వాహనాలను అనుమతించినట్లు తెలియజేశారు. సాధ్యమైన తొందరగా మరమ్మతులు పూర్తి చేసి యథావిధిగా ట్రాఫిక్ 2 వైపులా అనుమతించినట్లు మాధవిలత పేర్కొన్నారు. వాహనదారులు అధికారులకి, పోలీసులకు సహకారం అందించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ మాధవిలత, ఎస్పీ జగదీష్, ఆర్టీసీ ఎండీ ఎల్ శ్రీనివాసరెడ్డి తదితరులు గామన్ బ్రిడ్జిపై చేయాల్సిన పనులు ప్రత్యక్షంగా పరిశీలించడం జరిగింది. తదుపరి ట్రాఫిక్ మళ్లింపు చర్యలపై పోలీసు, రహదారులు, టోల్గేట్ అధికారులతో సమీక్షించారు. Yes, sir. Sir, one day or they will manufacture it in 1 week. I don't think it is possible, sir, because the engineers here have discussed with them in the morning, sir. People 34 crores proposal is from. It's a structural part that to which the girders which were supporting this. Correct also. మన రాష్ట్రానికి వచ్చి వ్యాపారాలు చేసుకున్న వారిపై బెదిరింపులకు దిగడం ఇదెక్కడ న్యాయమని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రశ్నించారు. ఎవరితో ఎటువంటి సంబంధం లేకుండా, ఎవరి జోలికి వెళ్లకుండా తమ మానాన తాము
వ్యాపారం చేసుకుంటున్న ఒరిస్సా బ్రాహ్మణులు మార్వాడీలను గుద్ది చంపేస్తామంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒకరు ఫోన్లో బెదిరించారని రాజమండ్రి సిటీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీని టీడీపీ నాయకులు బాధితులతో కలిసి తగిన ఆధారాలతో ఫిర్యాదు చేయడం జరిగింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో తెలుగువారు స్థిరపడ్డ వివిధ హోదాల్లో గౌరవించబడుతున్నారని పేర్కొన్నారు. అలాంటిది పక్క రాష్ట్రాల వారు మన రాష్ట్రానికి వచ్చి వ్యాపారాలు చేయకూడదని వైకాపా వారు బెదిరింపులకు దిగుతున్నారని, ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మన దేశ ప్రజలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లి వ్యాపారాలు చేస్తూ జీవనం సాగించవచ్చునని, ఇది రాజ్యాంగం కల్పించిన హక్కని పేర్కొన్నారు. అటువంటి హక్కుల్లో భాగమైన అంశాలను వైకాపా వారు బెదిరింపులకు దిగడం ఏమిటని పేర్కొన్నారు. ఒరిస్సా రాష్ట్రం నుంచి వచ్చిన వారు సుమారు 100 కుటుంబాలు ఇక్కడ జీవనం సాగిస్తూ ఉన్నారు. వారిలో వంటలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న బ్రాహ్మణ కుటుంబానికి చెందిన మహిళకు రాత్రి ఒకరు ఫోన్ చేసి మేం చెప్పింది వినకపోతే తొక్కేస్తామంటూ బెదిరించారని తెలిపారు. బాధిత కుటుంబానికి టీడీపీ జనసేన బీజేపీ వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అలాగే కాకినాడలో ఒక పూజారిపై వైకాపా నాయకుడు చేసిన దాడిని ఆదిరెడ్డి శ్రీనివాస్ ఖండించారు. నగర టీఎన్టీయూసీ అధ్యక్షులు నల్లన్ శ్రీను, రాజమండ్రి పార్లమెంట్ తెలుగు యువత ఉపాధ్యక్షులు చింతపల్లి నాని తదితరులు ఆయన వెంట ఉన్నారు. వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి అట గుడి దగ్గరికి వచ్చాడు. గుడి దగ్గరికి వచ్చి పూజ చేయించుకుంటా ఉన్నాడు. పూజ జరుగుతూ ఉన్నప్పుడు అతనికి గౌరవం దక్కలేదట పూజలో అని చెప్పి పూజారి మీద చేయి చేసుకున్నాడని చెప్పి ఈ న్యూస్లో వింటా ఉన్నాం. ఇప్పుడు 100లో పూజకు వస్తూ ఉంటారు, 100 పూజ చేయించుకుంటూ ఉంటారు. పూజ చేయించుకుంటా ఉన్నప్పుడు వచ్చి నేను అధికార పార్టీ వాడిని కాబట్టి నన్ను ఎలా చూడాలంటే అది విధానం కాదు. దేవుడి దగ్గర ఎవరైనా ఒకటే, దేవుడి దగ్గర అధికార పార్టీ వాడైనా ప్రతిపక్ష పార్టీ వాడైనా ఎవరైనా ఒకటే. అంతేగాని నేను అధికారంలో ఉన్నాం కాబట్టి నాకు ఎక్కువ పూజ చేయించాలని చెప్పి అడగడం అన్నది అవివేకం. అధికార మదం అహంతో ప్రవర్తిస్తూ ఉన్నా. మీ అందరి క్షేమం కోసం మేము ఒకటయ్యామని, మీరందరూ ఒకటై ఉమ్మడిగా పార్టీ టీడీపీని భారీ మెజార్టీతో గెలిపించాలని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జేఏసీ అధ్యక్షుడు కందుల దుర్గేష్, ఎన్డీఏ రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి గోరెంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. రాజమండ్రి రూరల్ కడియం జేఎన్ఆర్ కళ్యాణ మండపంలో జనసేన టీడీపీ బీజేపీ కార్యకర్తల ఆత్మీయ పరిచయ సమావేశం నిర్వహించారు. జిల్లా జేఎస్పీ అధ్యక్షుడు కందుల దుర్గేష్, ఎన్డీఏ రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి గోరెంట్ల బుచ్చయ్య చౌదరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సమావేశానికి 3 పార్టీల కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై తమ అధినేతల ఆదేశాలకు జేజేలు కొట్టారు. మీ ఉత్సాహం ఆకాశమంత ఎత్తుగా ఉంది. మీ ఆనందాన్ని చూస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది. మనం గెలుస్తాం అనడానికి ఇదే ప్రత్యక్ష నిదర్శనమని నేతలు పేర్కొన్నారు. టీడీపీ బీజేపీ జనసేన పార్టీల కూటమి అధికారంలోకి వస్తేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, జగన్ ప్రభుత్వానికి చరమగీతం పాడాలన్న సంకల్పం ప్రతి కార్యకర్త తీసుకోవాలని, అందుకు ప్రతి కార్యకర్త వర్గ విభేదాలు లేకుండా విజయానికి సైనికులలాగా పనిచేయాలని కోరారు. తమ అధినేత ఆదేశాలు శిరసావహించక తప్పదని, తనకు నిడదోల్లో ఉమ్మడి అభ్యర్థిగా సీటు కేటాయించారు. అక్కడ జనసేన టీడీపీ బీజేపీ కార్యకర్తలు నాకు కొండంత అండగా నిలిచారు. అలాగే అక్కడ ఉన్న మీ బంధువులకు కూడా మీరు చెప్పాలి. అలాగే రూరల్ అభ్యర్థి గోరెంట్లకు మీరు కొండంత అండగా ఉండి ఆయన గెలుపుకు సహకరించాలి. నిడదోల్లో ఎమ్మెల్యేగా గెలిచిన రూరల్ నియోజకవర్గంలో జనసేన ఇన్ఛార్జిగానే నేను వ్యవహరిస్తానని కందుల దుర్గేష్ పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి ప్రధాన అజెండాగా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి పాలన సాగిస్తుందని, ప్రజలపై ఎటువంటి భారం లేకుండా సంక్షేమ పాలన అందించాలంటే కూటమిని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని గోరెంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఎన్నికల్లో వైసీపీ పతనం కావడం ఖాయమని, అందుకు మీ సహాయ సహకారాలు కావాలి. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమ పాలనకు, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే అంశంలో చిత్తశుద్ధితో కృషి చేస్తానని పేర్కొన్నారు. మనం బాగుపడాలంటే టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి రావాలి. అందుకు నిడదోలు రాజమండ్రి రూరల్ ఉమ్మడి అభ్యర్థులను గెలిపించుకోవాలని గోరెంట్లు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అధికారులు
చేనేత కార్మికులు. ఏ రంగం బాగుపడింది? చేనేత రంగం బాగుందా? అదేమంటే పట్టణంలో నొక్కి 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 డబ్బు మార్కేసి చెప్పాడు. 11 లక్షల కోట్లు దొరికింది. ఏమైపోయిందండి? దానిపై కార్మికులు నొక్కానంటారు, డబ్బులు కూడా పడిన రైతులుగా ఒక ఈ మధ్యకాలంలో నొక్కా ఇచ్చేయండి. తెలుగుదేశం పార్టీ ఒప్పుకున్నారు. అర్ధరాత్రి ఆ రోజు జరిగినటువంటి సంభాషణ అర్ధరాత్రి వరకు ఆయన దాని గట్టిగా పట్టుబట్టారు కానీ చివరికి ఒప్పుకున్నారు. ఎందుకంటే ఈ గుర్తు సఫలీకృతం కావాలి. దాంతో పాటు సాధారణంగా ఎవరికైనా ఎక్కడైనా టికెట్ ఇవ్వకపోతే పిలిచి ఈ టికెట్ ఇవ్వలేకపోతామని చెప్తున్నారు. అంతవరకు పరిమితం తప్పితే దుర్గేష్ లాంటి వాడికి టికెట్ ఇవ్వలేకపోతే అది జనసేన పార్టీకి ఇబ్బందికరమైనటువంటి మాట, లేకపోతే జనసేన పార్టీ ఇష్టపడదు ఆ విషయాన్ని అనేటువంటి మాట ఆయన మనసులో ఉండబట్టే ఇక్కడ ఇవ్వలేకపోయినా వేరే చోట ఇద్దామనేటువంటి ఆలోచన చేసి నన్ను నిడదవోలు పంపడానికి ఆయన నన్ను పిలిచి మాట్లాడారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడి తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా చేస్తున్న టీడీపీ అభ్యర్థిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు, ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినట్లు రాజమండ్రి ఎంపీ సిటీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్రామ్ తెలిపారు. రాజమండ్రి నగరంలోని కోటగుమ్మం వైఎస్ఆర్ విగ్రహం వద్ద రాజమండ్రి ఎంపీ సిటీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్రామ్ మీడియాతో మాట్లాడుతూ నగరాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దితే అభివృద్ధి పనిలో 25% కమిషన్లు తీసుకుంటున్నానని టీడీపీకి చెందిన వాసు యూట్యూబ్ ఛానళ్లకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వద్ద పదే ఆరోపణలు చేశారు. కాబట్టి పరువు నష్టం దావా వేస్తున్నట్లు వెల్లడించారు. నగరంలో ప్రధాన సెంటర్లో కూడా కొంతమంది వ్యక్తులకు టీడీపీ కండువాలు కప్పి కరపత్రాలు పంపిణీ చేయించడం, లక్షల కరపత్రాలు ఎక్కడ పడితే అక్కడ జల్లడం, ఈ చర్యలన్నీ కూడా ఎంపీగా ఉన్న తనకు పరువు ప్రతిష్టకు భంగం వాటిల్లేలా ఆదిరెడ్డి పనిగట్టుకుని చేయిస్తున్నట్లు తెలుస్తోందని పేర్కొన్నారు. అతనిపై ఐపీసీ 500 ప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశానని, పరువు నష్టం దావా కూడా వేసినట్లు తెలిపారు. మొదట తనను అవమానించే విధంగా అభివృద్ధి పనుల్లో భారత్ 20% కమిషన్లు తీసుకుంటున్నాడని ఆరోపించినప్పుడు ఒక ప్రతిపక్ష నేత చేసే వ్యాఖ్యలుగా మాత్రమే వాటిని తీసుకున్నానని పేర్కొన్నారు. అటు తర్వాత అనేకసార్లు మీడియా వద్ద వాసు పదే టీడీపీకి చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు మీడియా సమావేశాల్లో ప్రధానంగా ఆరోపణలు చేయడం తనకు తమ పార్టీకి పరువు తీసేగా ఉండడంతో వాసుపై పరువు నష్టం దావా వేసినట్లు చెప్పారు. ఇకపై ఎవరు ఎటువంటి అనుచిత ఆరోపణలు చేసినా వారిపై కూడా న్యాయపరమైన చర్యలకు ఉపక్రమిస్తానని ఎంపీ భరత్ హెచ్చరించారు. నిజానికి ఆ కమిషన్ల సంస్కృతి, ఇతరులను అడ్డంగా దోచుకు తినే అలవాటు మా ఇంటా వంట లేదన్నారు. నిరాధారణ ఆరోపణలు చేయడం మానుకోకుంటే ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని ఎంపీ భరత్ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ఇంకా రకరకాల ఊర్లో త్యాగరాజ్ కళ్యాణ మండపం కానివ్వండి, రౌత్ తాతాల్ కళ్యాణ మండపం కానివ్వండి, ఇవాళ మేము చెప్పుకోవడానికి ఇన్ని ఉన్నాయి. నేను వచ్చిన తర్వాత ఎంపీ కింద మోరంపూడి ఫ్లైఓవర్ మేం సాధించాం, ఎయిర్పోర్ట్ 355 కోట్లు మేం సాధించాం, రైల్వే స్టేషన్ 270 కోట్లు మేం సాధించాం, ఇవాళ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ మేం సాధించాం, ఈఎస్ఐ హాస్పిటల్ 100 కోట్లతో మేం సాధించాం. ఇవాళ నేను చెప్పడానికి దివాన్ చెరువు దగ్గర నుంచి అనకాపల్లి దాకా 6 లైన్ హైవే అది ప్రపోజల్స్లో ఉన్నాయి, శాంక్షన్కి వస్తూ ఉన్నాయి. గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే పార్లమెంట్లో నేను మాట్లాడా. ఇవాళ కంబాల్ చెరువు, ఈట్ స్ట్రీట్, హ్యాపీ స్ట్రీట్, ఇదే ఓపెన్ ఎయిర్ యాంఫీ థియేటర్. అసలు మన బతుకులకి మన జీవితాలకి ఎప్పుడైనా ఒకటైనా చేసింది ఏమన్నా దాఖలాలు ఉన్నాయా అని అడుగుతా ఉన్నా. 16 సంవత్సరాలు ఇదేమన్నా ఫ్యామిలీ ప్యాకేజా, లేకపోతే ఇదేమన్నా మీదేమన్నా రాచరికమా? నెహ్రూ నగర్ షాదీఖానాలో రంజాన్ సందర్భంగా ముస్లిం విద్యార్థులకు ఇఫ్తార్ విందు నిర్వహించారు. విద్యార్థి సమూహ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. నెహ్రూ నగర్ షాదీఖానాలు రంజాన్ సందర్భంగా ముస్లిం విద్యార్థులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. అనంతరం ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. విద్యార్థి సమూహ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఏఎస్ఐఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్దుల్ హసీజ్, రాష్ట్ర సలహా మండలి సభ్యులు జాఫర్ షరీఫ్, రాష్ట్ర పిఆర్ సభ్యుడు నయీం, ఏఎస్ఐఓ స్థానిక ఆసిఫ్ అహ్మద్ తదితరులు కోరారు.
ఈ మేరకు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను కలిసి జాతీయ రాష్ట్ర స్థాయి డిమాండ్లతో కూడిన మేనిఫెస్టో అందజేశారు. స్థానిక కార్యాలయంలో విద్యా సౌలభ్యం, యువత ఉపాధి, పర్యావరణం, సామాజిక న్యాయం తదితర సమస్యలకు సంబంధించి ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. జీవో 117 వెంటనే రద్దు చేయాలని, జీవో నెంబర్ 13 2016 ప్రకారం రాష్ట్ర విశ్వవిద్యాలయ చట్టం, ఏహెచ్యుయుకే విశ్వవిద్యాలయం కర్నూలు నిధులు సూచనల ప్రకారం కేటాయించిన భూమిలో అభివృద్ధి చేయాలని కోరారు. ముస్లింలకు 10%, ఇతర మైనార్టీలకు 5% రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. అరబిక్, ఇస్లామిక్ స్టడీస్లో BA కోర్సులను అందించాలని కోరారు. అల్లాహ్ పట్ల లాల్లకుం తష్కురూన్, అల్లాహ్ పట్ల కృతజ్ఞత పెంపొందించుకునే అవకాశం ఉంది అంటాడు. 2 కారణాలు చెప్తున్నాడు అల్లాహ్ తరఫు. ఒకటి లాల్లకుం తత్తక్కున్, అల్లాహ్ పట్ల భయభక్తులు జరింపజేసే అవకాశం ఉంది. 2 లాల్లకుం తష్కురూన్, అల్లాహ్ పట్ల కృతజ్ఞత భావం పెరిగే. మన రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు ఉర్దూ మరియు అరబిక్ డిపార్ట్మెంట్స్ను ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ప్రాథమిక విద్య నుండి విశ్వవిద్యాలయం విద్య వరకు, KG నుండి PG వరకు ఉచిత విద్యను అందించాలి. అదేవిధంగా విద్యా సంస్థల్లో ముస్లింలకు 10% మరియు ఇతర మైనారిటీలకు 5% రిజర్వేషన్ని కల్పించవలసిందిగా కోరుతున్నాం. రాజమండ్రి ఆర్యాపురం శ్రీకృష్ణ చైతన్య ఆశ్రమంలో శ్రీ చైతన్య మహాప్రభు ఆవిర్భావ మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. స్థానిక ఆర్యాపురం కృష్ణ చైతన్య ఆశ్రమంలో చైతన్య మహాప్రభు 537వ ఆవిర్భావ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. శ్రీల భక్తి వైభవ్ పూరి గోస్వామి మహారాజ్ దివ్య ఆశీస్సులతో ఉదయం నగర సంకీర్తన, సాయంత్రం హోలీ సందర్భంగా భోగిమంట వేశారు. భక్తి కంకణ వన్ మహారాజ్ ప్రవచనం చేయగా పంచామృత ఫల పుష్పాలతో స్వామివారికి విశేష అభిషేకం నిర్వహించారు. 108 పిండి వంటలతో మహారాజు భోగం నిర్వహించారు. శ్రీకృష్ణ చైతన్య మిషన్ డిప్యూటీ సెక్రటరీ అండ్ టెంపుల్ ఇన్ఛార్జ్ శ్రీపాద హరిదాస్ బ్రహ్మచారి కార్యక్రమాలను పర్యవేక్షించడం జరిగింది. అనంతరం తీర్థ ప్రసాద వితరణ చేశారు. పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. హరే రామ హరే రామ 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 హరే హరే. ఈ రోజులో విశ్వవిఖ్యాతమైన కారణంగా ఈ మహామంత్రం అంతా కూడా యుగ ధర్మం అంతా కూడా నడుస్తుందంటే తెలుసుకోండి కలియుగంలో ఏమి సారం. అందుకని ఇక్కడ ఈరోజు ఉదయం 10 గంటకి అది ముగింపోయింది. ఈరోజు తర్వాత అన్నప్రసాదం వితరణ జరిగింది. ఈరోజు సాయంత్రం హోలీ పండుగ జరుగుతుంది. చైతన్య మహాప్రభు పుట్టిన ఒక సందర్భంగా ఈరోజు హోలీ ఫెస్టివల్ జరుగుతుంది. దానికి ప్రవచనం, హరినామ సంకీర్తనం, అభిషేకం, హారతి, తర్వాత హోలీ ఆడడం, ఇవన్నీ కార్యక్రమం జరుగుతుంది. సో ఇది మేము సుమారుగా 54 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం జరిపిస్తున్నాం. కమ్యూనిటీ హాల్కి స్థలం కేటాయించినందుకు ఎంపీ భరత్రామ్కి రాజమండ్రి అర్బన్ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలియజేశారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో రాజమండ్రి అర్బన్ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం ప్రతినిధులు మీడియా సమావేశం నిర్వహించారు. లక్కోజు వీరభద్రరావు, అనుపోజు శివప్రసాద్, కోశాధికారి గోర్సా వెంకటరమణ, రాష్ట్ర నాయకుడు అనుపోజు వెంకటరమణ, వైసీపీ నాయకులు గొట్టిముక్కల రాజు, లక్కోజు ఓంకార్, ధవళేశ్వరం రవిశంకర్ తదితరులు మాట్లాడుతూ ఎంపీ మార్గాన్ భరత్రామ్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కొందరు నాయకులు ఎన్నికల ముందు ఇచ్చిన కేటాయింపులు మంజూరు చెల్లవని దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను పక్కదోవ పట్టించేలా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని వారు ఖండించారు. ఇందుకు సంబంధించి విడుదల చేసిన జీవో కాపీలను సమావేశంలో చూపించారు. లక్కోజు వీరభద్రరావు మాట్లాడుతూ కమ్యూనిటీ హాలు కావాలనే తమ కోరిక ఇంతకాలానికి నెరవేరిందని హర్షం వ్యక్తం చేశారు. ఎంపీ భరత్ చొరవతో స్థలం కేటాయించారని ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనుపోజు వెంకటరమణ మాట్లాడుతూ గతంలో రౌతు సూర్యప్రకాశ్రావు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి విశ్వబ్రాహ్మణులకు మేలు చేశారని, ఇప్పుడు సీఎం జగన్ ద్వారా ఎంపీ మార్గాన్ భరత్ తమకు కమ్యూనిటీ హాల్ కేటాయించి సహకరించారని పేర్కొన్నారు. గొట్టిముక్కల రాజు, లక్కోజు ఓంకార్,
ధవళేశ్వరపు రవిశంకర్ తదితరులు మాట్లాడుతూ టీడీపీలో ఉన్న కొందరు విశ్వబ్రాహ్మణ నాయకులు రాజమండ్రి నగరంలోని 90% సంఘీయులు తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారని చెప్పడం సరికాదన్నారు. తామంతా వైసీపీలోనే ఉన్నామని రానున్న ఎన్నికల్లో సిటీ వైసీపీ అభ్యర్థి మార్గాన్ భరతరాం విజయానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో సంఘ ఉపాధ్యక్షుడు కోసూరు గోపాలరత్నం, కొమ్మోజు రాధాకృష్ణ, స్వర్ణకార సంఘం మాజీ అధ్యక్షుడు దార్ల బాలమురళీకృష్ణ, గున్నాబతుల ఉమామహేశ్వరరావు, వైసీపీ నాయకులు కొమ్మోజు దుర్గారావు, పొడుగు శ్రీను, తాళాబతుల అనిల్, తాళాబతుల ధర్మారావు, స్వర్ణకార సంఘం మాజీ అధ్యక్షుడు వీర్ని వీరభద్రరావు, కడియం మోహన్ రావు, త్రినాథరావు తదితరులు పాల్గొన్నారు. మా విశ్వబ్రాహ్మణ కులానికి కూడా ఒక కమ్యూనిటీ హాల్కి స్థలం ఇవ్వడం జరిగింది. దాని నిమిత్తం కూడా కలెక్టర్ గారి ద్వారా మాకు ఈ లెటర్ ఇవ్వడం జరిగింది. అందు నిమిత్తం గౌరవనీయులు ఎంపీ మార్గాన్ భరతరాం గారికి ధన్యవాదాలు తెలియజేసుకోవడానికి ముఖ్యంగా ఈ పత్రికా విలేకరుల సమావేశం పెట్టడం జరిగింది. దీని మీద ఈవేళ రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఓట్లు అడుగుతారు, వచ్చి మన దగ్గరికి వచ్చి అడుగుతారు. వచ్చినప్పుడు మీకు ఇష్టమైన పార్టీకి ఓటు వేసుకుంటారు వాళ్ళు. అంతేగా మా కులం 90% ఉంది, 50% ఉంది అని చెప్పడం మీరు వాస్తవ పద్ధతి కాదు. అది సాంప్రదాయం కాదు. ఏ రాజకీయ నాయకుడికన్నా సరే, ఏ కుల నాయకుడికన్నా సరే ఎవరిష్టం వాళ్ళదే. నువ్వు మద్దతు 90% ఉందంటే కుదురుతుంది. అది ఇంకా మీ వెనకాల ఉండేవా? అసలు తెలుగుదేశం పార్టీ సంబంధించిన విషయాల్లో కానీ ఇంకోటి కానీ మీరు ఏదన్నా సాధించగలిగారా విశ్వబ్రాహ్మణులకి? ఈ సభాముఖంగా కోరుతున్నాను నేను మిమ్మల్ని అందరినీ. ఓటు మనం వేయకుండా ఉంటే కనుక రేపు పొద్దున్న మన చెట్టుని మనమే నరుకున్నట్లు లెక్క. మనం ఇవన్నీ కూడా డెఫినెట్గా రేపు పొద్దున్న ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంగా నడిపించాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి మనంతా కూడా అండదండలుగా ఉండి రేపు పొద్దున్న అన్ని రకాల కూడా సహాయ సహకారాలు మన విశ్వబ్రాహ్మణ ప్రజలు చెప్తున్నారు. మాలో ఉన్న విశ్వబ్రాహ్మణులు పేద వర్గాల్లో ఉన్న వాళ్ళందరినీ చెప్తున్నారు. పలానా ఇల్లు ఓంకారం ఇప్పించాడు, పలానా ఇల్లు గుండముక్కలరాజు ఇప్పించాడు, పలానా ఇల్లు అనుపోజరావణ్ గారు ఇప్పించారని. మీరు ఏ రోజునైనా అంత ధైర్యంగా చెప్పగలరా? మీ ఏమైనా ఏమైనా జరిగిందా? జరగలేదు. పైపెచ్చు ఎవరినో మెప్పించడం కోసం అందరూ కూర్చుని 90% మంది మా వెనకాల ఉన్నారంటారు. నాయకులు చెప్తే ఎలాగా? ఈ కులంలో ఉన్న పేద వర్గాల దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్పాలి, పలానా పని మేము చేసాం, అందుకనే మా నాయకుడు పలానా అతను అని నాయకులు చెప్తే కులంలో. రాజమండ్రి త్యాగరాజనగర్లో 73వ సంగీత వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. త్యాగరాజ నారాయణదాస సేవా సమితి ఆధ్వర్యంలో 73వ సంగీత వార్షికోత్సవాలు రాజమండ్రిలో ఘనంగా నిర్వహిస్తున్నారు. వేలూరు తులసి విశ్వనాథ్ తన గాత్రంతో గోదావరి తీరవాసులను మంత్రముగ్ధులను చేశారు. వేలూరు నీరజ గాత్ర సహకారం అందించగా వయలిన్పై పెరవెల నందకుమార్, మృదంగంపై పెరవెల జయభాస్కర్, ఘటంపై సరస్వతుల హనుమంతరావు వాయిద్య సహకారం అందించారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లను కార్యనిర్వాహక వర్గం చైర్మన్ వాడ్రే వెంకటరమణారావు, వైస్ చైర్మన్ చింతలూరి సుందర వెంకట్రావు, జూపూడి వెంకటరమణారావు, ప్రిన్సిపల్ కార్యదర్శి జోసుల సరస్వతి, సెక్రటరీ బక్కలంక శ్రీరామచంద్ర, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ విశ్వనాథ భాస్కర్రామ్, ట్రెజరర్ ముత్తంగి బుచ్చిరామయ్య, సభ్యులు విఎస్ఎస్ కృష్ణకుమార్, వేలూరు రామచంద్ర, ప్రగలపాటి ప్రతాప్ తదితరులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. రాజమండ్రి పార్లమెంట్ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా దగ్గుపాటి పురంధరేశ్వరి విజయం సాధించాలని కోరుతూ మార్కండేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం విజయం సాధించాలని, దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టాలని, అలాగే రాజమండ్రి పార్లమెంటు అభ్యర్థిగా దగ్గుబాటి పురంధరేశ్వరి అఖండ విజయం సాధించాలని పార్టీ నాయకులు ఆకాంక్షిస్తున్నారు. ఈ పార్లమెంటును అభివృద్ధి పదంపై తీసుకెళ్లేలాగా కృషి చేస్తారని, కార్యకర్తలందరూ కూడా శ్రమించి పనిచేయాలని, మన మిత్రపక్షాలు కూడా తోడుగా ఉంటాయని విశ్వసిస్తున్నారు. పురంధరేశ్వరి విజయాన్ని ఆకాంక్షిస్తూ స్థానిక గోదావరిగట్టున ఉన్న మార్కండేయ స్వామి దేవాలయం వద్ద 101 కొబ్బరికాయలు కొట్టి స్వామివారికి అభిషేకం నిర్వహించారు. అనంతరం బీజేపీ నాయకులు క్షత్రియ బాలసుబ్రహ్మణ్య సింగ్, నక్కెళ్ల బాబురావు, లలిత్ కుమార్ జైన్లు మాట్లాడుతూ ఆంధ్రం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ వాడవాడలా విజయాన్ని సాధించేలా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పడాల నాగరాజు, తంగుడు వెంకట్రావు, పిల్లాడి రుద్రయ్య, ఆర్ సంజయ్, గుండ్సట్టి కిరణ్, తులసి, కేవీపీ లక్ష్మీశాస్త్రి, సందీప్, మోహన్, రొక్కన్ రాజేష్, ఆర్ లక్ష్మి, పసుపురెడ్డి గోవింద్, పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. రాజమండ్రి పార్లమెంట్ స్థానం నుంచి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి శ్రీ పురంధరేశ్వరి గారిని ఇక్కడ కేటాయించడం జరిగింది. ఆవిడని అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పి దేవుని ప్రార్థిస్తూ వారి తరపున ఈ భగవంతునికి 101 కొబ్బరికాయలని కొట్టడం జరిగింది. అలాగే మహాశివుడికి ఇవాళ అభిషేకం కూడా చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో పనిచేయాలనే ఒక మనసాక్షితో నేను ఈవేళ బీజేపీ పార్టీలో జాయిన్ అవుతున్నాను. మోడీ గారు మూడోసారి ఈవేళ మళ్ళీ ప్రధానమంత్రిగా కొనసాగడానికి మనం కృషి చేయాలని చెప్పేసి మీ అందరికీ మనవి చేసుకుంటాం. ప్రపంచ జనజీవనాన్ని చిన్నాభిన్నం చేసి ఆర్థిక వ్యవస్థను కూడా కుదేలు చేసిన మహమ్మారి కరోనా కబలించి మార్చి నాటికి 4 ఏళ్లు గడిచింది. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం. కన్నీటి కరోనాకు 4 ఏళ్లు. ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేసిన మహమ్మారి కరోనా 20వ శతాబ్దం నాటి ప్రజలకు కరోనా ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోతుంది. కరోనా భారతదేశంలోకి ప్రవేశించి 4 ఏళ్లు గడుస్తుంది. మహమ్మారిని కట్టడి చేసేందుకు లాక్డౌన్ విధించి ప్రజలను ఎటూ కదలకుండా బందీగా చేశారు. కరోనా కోరల్లో చిక్కుకున్నవారు ఆర్థికంగా, సామాజికంగా, మానసికంగా కుంగిపోయారు. వేలాది మంది నిరుద్యోగులయ్యారు. కరోనా నివారణకు మందులు, టీకాలు కనిపెట్టినా ఇప్పటికీ కోట్లాది మంది ప్రజలు ఈ చేదు జ్ఞాపకాలను మర్చిపోలేకపోతున్నారు. 2019లో చైనాలోని వుహాన్ నుంచి ఈ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. అందుకే దీన్ని కోవిడ్-19గా వ్యవహరిస్తారు. భారతదేశంలో 2019 జనవరి 30న తొలి కరోనా కేసు కేరళలో వెలుగు చూడగా, ఆంధ్రప్రదేశ్లో మార్చి 12న నెల్లూరులో వెలుగులోకి వచ్చింది. కరోనా కారణంగా దేశవ్యాప్తంగా సుమారు 4.5 లక్షల మంది మరణించారు. ఆంధ్రప్రదేశ్లో సుమారు 1500 మంది వరకు కన్నుమూశారు. భారతదేశంలో కోవిడ్-19 కేసుల సంఖ్య 500 పెరగడంతో 2020 మార్చి 19న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మార్చి 22 ఆదివారం జనతా కర్ఫ్యూ పాటించాలని పౌరులందరినీ కోరారు. తర్వాత మార్చి 24న ప్రధానమంత్రి మోదీ రెండోసారి ప్రసంగిస్తూ 21 రోజులు 2020 మార్చి 25 నుండి 2020 ఏప్రిల్ 14 వరకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించారు. కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి ఏకైక పరిష్కారం సామాజిక దూరం ద్వారా వైరస్ని అరికట్టవచ్చునని అన్నారు. జనతా కర్ఫ్యూ కంటే లాక్డౌన్ మరింత కఠినంగా అమలు చేయబడుతుందని తెలిపారు. భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో వ్యాప్తిని అరికట్టేందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ జనతా కర్ఫ్యూను ప్రతిపాదించారు. 2020 మార్చి 22న భారతదేశ ప్రజలంతా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఇళ్ల నుండి బయటికి రాకుండా స్వచ్ఛందంగా కర్ఫ్యూ పాటించాలని పిలుపునిచ్చారు. లాక్డౌన్ సమయంలో ప్రజలు తమ ఇళ్ల నుండి బయటపడకుండా ఇంటి వద్దనే ఉండేలా పరిమితం చేశారు. అత్యవసర సేవలు, అగ్నిమాపక, పోలీస్, అత్యవసర రవాణా చేయడానికి మినహాయింపు ఇచ్చారు. మిగిలిన అన్ని రవాణా, వాయు, రైలు సేవలను పూర్తిగా రద్దు చేశారు. విద్యా సంస్థలు, పారిశ్రామిక సంస్థలు కూడా నిలిపివేయబడ్డాయి. బ్యాంకులు, ఏటీఎంలు, పెట్రోల్, ఇతర నిత్యావసరాలు సేవకులకు మినహాయింపు ఇచ్చారు. ఈ ఆంక్షలను ఎవరైనా ఉల్లంఘిస్తే సంవత్సరం వరకు జైలు శిక్ష పడుతుందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పేర్కొంది. తొలి దశ లాక్డౌన్ మొదటి రోజు 2020 మార్చి 25న దాదాపు అన్ని సేవలు, కర్మాగారాలు నిలిపివేయబడ్డాయి. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించినందుకు కొన్ని రాష్ట్రాల్లో అరెస్టులు జరిగాయి.
లాక్డౌన్ కాలంలో దేశవ్యాప్తంగా అవసరమైన వస్తువులు సజావుగా సరఫరా అయ్యేలా ప్రభుత్వం ఈ-కామర్స్కు అనుమతి ఇచ్చింది. లాక్డౌన్ బాధిత వారికి సహాయపడడానికి మార్చి 26న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 170,000 కోట్ల ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించారు. ఈ ప్యాకేజ్ పేదకు ప్రత్యక్ష నగదు బదిలీ, ఉచిత తృణధాన్యాలు, వంట గ్యాస్ 3 నెలల ఉచితంగా ఇచ్చారు. వైద్య సిబ్బందికి బీమా సౌకర్యం కల్పించారు. దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించడానికి ముందు మార్చి 22న భారత రైల్వే మార్చి 31 వరకు ప్రయాణికుల కార్యకలాపాలను నిలిపివేస్తుందని ప్రకటించింది. 31 మార్చి 29న భారతీయ రైల్వేలు సాధారణ సరుకు రవాణా సేవతో పాటు అవసరమైన వస్తువులను రవాణా చేయడానికి ప్రత్యేక పార్సిల్ రైళ్లకు సేవలను ప్రారంభిస్తామని ప్రకటించాయి. కోవిడ్-19 రోగులకు కోచ్లను ఐసోలేషన్ వార్డులుగా మార్చే విధంగా ప్రణాళికను సిద్ధం చేశారు. మొదటి దశ లాక్డౌన్ ముగియడంతో ఏపీ, తెలంగాణ, ఒడిశా, పంజాబ్, మహారాష్ట్ర, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ఏప్రిల్ చివరి వరకు లాక్డౌన్ పొడిగించారు. రెండవ దశ లాక్డౌన్ 2020 ఏప్రిల్ 14న ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా లాక్డౌన్ మే 3 వరకు పొడిగించారు. ఏప్రిల్ 16న లాక్డౌన్ ప్రాంతాలను రెడ్ జోన్, ఆరెంజ్ జోన్, గ్రీన్ జోన్గా విభజించారు. ఏప్రిల్ 20 నుండి కొన్ని సడలింపులు ఇచ్చారు. పాడి, ఆక్వాకల్చర్, వ్యవసాయ రంగానికి ఈ లాక్డౌన్ నుండి సడలింపు ఇచ్చారు. వ్యవసాయం చేయడానికి ఉపయోగించే సామాగ్రిని విక్రయించే దుకాణాలను తెరవడానికి అనుమతులు ఇచ్చారు. ఏప్రిల్ 25న సగం మంది సిబ్బందితో చిన్న రిటైల్ దుకాణాలను తెరవడానికి అనుమతిచ్చారు. సామాజిక దూర నిబంధనలు పాటించాలని సూచించారు. మూడో దశ లాక్డౌన్ను 2020 మే 4 నుండి 2020 మే 17 వరకు లాక్డౌన్ పొడిగించారు. భారతదేశంలో రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా విభజించారు. నాలుగవ దశ లాక్డౌన్ను 2020 మే 18 నుండి 2020 మే 31 వరకు పొడిగించారు. కొన్ని వ్యాపార సంస్థలకు, చిన్న చిన్న పరిశ్రమలకు అనుమతి ఇచ్చారు. ఐదవ దశలో లాక్డౌన్ జూన్ 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. కంటైన్మెంట్ జోన్లలో జూన్ 1 నుండి జూన్ 30 వరకు లాక్డౌన్ కొనసాగుతుంది. కంటైన్మెంట్ జోన్లలో అత్యవసర, నిత్యావసర సేవలకు మాత్రమే అనుమతి ఉంటుంది. దేశమంతా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుంది. 2020 జూన్ 8వ తేదీ నుంచి లాక్డౌన్ తొలి దశ సడలింపుల్లో భాగంగా ఆలయాలు, మత ప్రాంతాలు, ప్రార్థనా స్థలాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ నిబంధనలకు అనుగుణంగా తెరిచేందుకు అనుమతినిచ్చారు. రెండో దశ సడలింపులో భాగంగా తల్లిదండ్రులు రాష్ట్రాలతో చర్చించి స్కూళ్ళు, కళాశాలలు, విద్యా శిక్షణా సంస్థలు తెరవడానికి జూలైలో అనుమతిచ్చారు. మూడో దశలో అంతర్జాతీయ విమాన ప్రయాణాలు, మెట్రో రైలు ప్రయాణాలు, సినిమా హాళ్లు, జిమ్లు, స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్టైన్మెంట్ పార్కులు, బార్లు, ఆడిటోరియంలు, సమావేశ మందిరాలు వంటి ప్రదేశాలు సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద, విద్య, సాంస్కృతిక, మత సమావేశాలు, ఇతర పెద్ద సమావేశాలకు అనుమతి ఇచ్చారు. లాక్డౌన్ తీవ్ర ప్రభావం. ఈ లాక్డౌన్ దేశ ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం చూపించింది. లాక్డౌన్ తర్వాత నిరుద్యోగ శాతం 20కి పైగా పెరిగింది. పరిశ్రమలన్నీ మూసివేయడంతో లక్షలాది మంది వలస కార్మికులు ఉపాధి కోల్పోయారు. పని, డబ్బు లేక వేలాది మంది వలస కార్మికులు తమ సొంత గ్రామాలకు తిరిగి వెళ్లడానికి వందల కిలోమీటర్లు నడిచి వాళ్ళ స్వగ్రామాలకు చేరుకోవాలని ప్రయత్నించారు. వారిలో కొందరు అలసటతో మరణించారు. కొందరు రోడ్డు ప్రమాదంలో మరణించారు. మే 1న వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికుల కోసం ప్రత్యేక శ్రామిక్ రైళ్లను ఏర్పాటు చేశారు. అయితే లాక్డౌన్ కారణంగా పరిశ్రమలు మూసివేయబడడంతో నదులు పరిశుభ్రంగా మారాయి. గాలిలో నాణ్యత పెరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. క్షేత్రస్థాయిలో ఉన్నత స్థాయి అధికారులతో గామన్ వంతెన పరిశీలన. ముఖ్య కార్యదర్శి పిఎస్ ప్రద్యుమ్న. ట్రాఫిక్ మళ్లింపుపై అధికారులకు దిశానిర్దేశం. జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తల ఆత్మీయ పరిచయ సమావేశం. ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని శ్రేణులకు దిశానిర్దేశం. 10 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేస్తున్న రాజమండ్రి ఎంపీ భరత్ ఇప్పటికే పోలీసులకు, ఎన్నికల ఆర్ఓకు ఫిర్యాదు చేశారు. పక్క రాష్ట్రాల వారు వచ్చి వ్యాపారం చేయకూడదట. ఆదిరెడ్డి శ్రీనివాస్ చర్యలు తీసుకోవాలని ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు. రేపటి సిసిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.